యూఎస్ ఓపెన్ డే 6లో ఉమెన్స్లో సీడెడ్ నెంబర్ 5, 7, 10 ర్యాంక్ ప్లేయర్స్కి షాక్. అలానే ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న రాడికునా మ్యాచ్ ఏమైంది. అండ్ మెన్స్లో అయితే సో యుఎస్ వాళ్ళ ఆశలు అడియాసలు అయ్యే సమయం ఆసన్నమైంది. ఓన్లీ 2 ప్లేయర్ మాత్రమే మిగిలారు. ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ప్లేయర్స్ ఏమైంది మ్యాచ్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ విఎస్ వ్లాగ్స్. ముఖ్యంగా నిన్న జరిగిన ఉమెన్స్ మ్యాచెస్లో ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న రాడికునా మ్యాచ్ ఓడిపోయింది. అది దారుణంగా 6-1, 6-2తో ఘోరంగా ఓడిపోయింది. అండ్ అలానే టాప్ సీడ్స్ అయిన ఆండ్రీవా, పలోని అండ్ నవారో మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. అలానే నెంబర్ 1 సీడ్ సెబ్లెంకా మళ్ళీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ నెక్స్ట్ రౌండ్లోకి దూసుకెళ్ళిపోయింది. నిన్న జరిగిన హైలైట్ మ్యాచ్ ఏంటంటే టౌన్సెండ్ టాప్ 5 సీడ్కి షాక్ ఇచ్చింది అండ్ ఎక్సలెంట్ గేమ్ ప్లే ఆడింది. అండ్ అక్కడ యూఎస్ వాళ్ళు కూడా ఆమెకు బాగా సపోర్ట్ ఇచ్చారు క్రౌడ్. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే యూఎస్లో ఉమెన్స్ మ్యాచెస్కి క్రౌడ్ ఫుల్గా ఉంటుంది అండ్ వాళ్ళ యూఎస్ ప్లేయర్స్కి చాలా సపోర్ట్ ఇస్తున్నారు. బట్ మెన్స్లో వచ్చేసరికి క్రౌడ్ అనేది చాలా తక్కువ వస్తుంది. అదేంటో మరి అర్థం కావట్లేదు. కొంచెం మెన్స్లో ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న టియాఫే మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. అలాగే బెన్ షెల్టన్ సో తన ఇంజురీతో మ్యాచ్ నుంచి వెళ్ళిపోయాడు. సెట్స్ 2-all చేశారు. సో 5th సెట్ ఆడలేదు, ఆడకుండానే తను రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయాడు. తనకు షోల్డర్ ఇంజురీ అయింది. మేబీ అతను హెవీ సర్వ్స్ చేస్తాడు. ఐ థింక్ ప్రతిసారి అతను సర్వింగ్కి హెవీ పవర్ అనేది యూజ్ చేయడం వల్ల మేబీ షోల్డర్ ఏమన్నా డిస్జాయింట్ అయింది అంటే తెలియదు. అతను త్వరగా రికవరీ అయ్యి మేబీ ఆస్ట్రేలియా ఓపెన్లో ఆడుతుందని చెప్పి కోరుకుంటున్నాము. సో ఇప్పుడు యూఎస్కున్న ఓన్లీ హోప్ టైలర్ ఫ్రీస్ మ్యాచ్ గెలవడం జరిగింది. అలానే టామీ పాల్ సో అతనికి ఇవాళ మ్యాచ్ ఉంది. సో వీళ్ళిద్దరి మీదే యుఎస్ వాళ్ళు యుఎస్ ఓపెన్ హోప్స్ అయితే ఉన్నాయి. సో లెట్స్ సీ వీళ్ళు యుఎస్ ప్రజల కళని నెరవేరుస్తారా లేదా అనేది మనం ముందు చూద్దాం. అలానే మన పులి అల్కరాజ్ సో మ్యాచ్ని వన్ సైడెడ్ మ్యాచ్ ఆడుతున్నాడు. సో అంత క్రేజీగా ఆడుతున్నాడు అంటే అసలు ఆపోజిట్ ప్లేయర్ అసలు టెన్నిస్ వచ్చా రాదా అన్నట్టు కొడుతున్నాడు. అండ్ జోకోవిక్ ఈ వయసులో కూడా ఆపగలిగే శక్తి ఓన్లీ ఇద్దరికే ఉందని అనుకుంటున్నాం, అల్కరాజ్ అండ్ సిన్నర్. ఆర్ మేబీ నెక్స్ట్ రౌండ్స్లో ఎవరైనా జోకోవిచ్ ఆర్ అల్కరాజ్ ఆర్ సిన్నర్ని ఆపగలరా మీరు ఎవరైనా అనుకున్నట్లయితే. అండ్ ఈ సంవత్సరం ఛాంపియన్గా ఎవరు నిలుస్తారు అని మీరు అనుకుంటున్నారో అది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో లెట్స్ సీ మన కమెంట్స్ ఆర్ మన గెస్ కరెక్టా కాదా అనేది మనం చూద్దాం. అలానే డబుల్స్లో మన ఇండియన్ ప్లేయర్స్ అయిన బాలాజీ, బొల్లిపల్లి మ్యాచ్ ఓడిపోయారు. అండ్ అలానే మరొక జంట అయిన ప్రశాంత్ అండ్ చంద్రశేఖర్ మ్యాచ్ గెలవడం జరిగింది. వాళ్ళు నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళారు. సో సమ్ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా ఇన్ డబుల్స్. డే 7 ఈరోజు అయితే చాలా క్రేజీ మ్యాచ్లు ఉన్నాయి. ఎందుకంటే ఇటాలియన్ ప్లేయర్స్ అయిన ముసెట్టి అండ్ కోబలీకి మ్యాచ్ ఉంది. సో కోబలీ కూడా చాలా బాగా ఆడతాడు అండ్ ముసెట్టి ఈజ్ ఏ సింగిల్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ ప్లేయర్. సో వాళ్ళిద్దరి మధ్య మ్యాచ్ కూడా చాలా బాగుంటుంది. సిన్నర్ వర్సెస్ షప్లోవా. సో ఈ మ్యాచ్ నేను అనుకోవడం వార్ వన్ సైడ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సిన్నర్ స్పీడ్ని ఆ బ్యాక్ హ్యాండ్ సింగిల్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్లో పంపించగలడా లేదా అనేది కొంచెం డౌట్. మేబీ మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్ట్మేర్ వర్సెస్ డిమినార్ ఈ మ్యాచ్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉండిద్ది. అగైన్ ఆల్ట్మేర్ సింగిల్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ అండ్ డిమినార్ ఆస్ట్రేలియన్ ప్లేయర్, అతను కూడా చాలా బాగా ఆడతాడు హార్డ్ కోర్ట్స్లో. అలానే ఇవాళ రుబ్లెవ్ కూడా మ్యాచ్ ఉంది. సాషా జెడ్వెరవ్కి కూడా ఇవాళ మ్యాచ్ ఉంది అగురుతో. మెయిన్ క్రేజియస్ట్ మ్యాచ్ ఉంది బబ్లిక్ వర్సెస్ టామీ పాల్. సో బబ్లిక్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు అండ్ అలానే టామీ పాల్ వచ్చేసేసి యుఎస్ ప్లేయర్. సో సపోర్ట్ ఎవరికి ఉండిద్ది, క్రౌడ్ ఎవరికి సపోర్ట్ ఇస్తారనేది మనం చూద్దాం. ఎందుకంటే తను చేసే అండర్ ఆర్మ్ సర్వ్స్ కానీ అండ్ కొన్ని క్రేజీ షాట్స్ అంటే అతను టెన్నిస్లో మనం ఎవరు జనరల్గా ఆడము. సో అట్లాంటి షాట్స్తో పబ్లిక్ అందరినీ అలరిస్తూ ఉంటాడు. సో ఈరోజు ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కమెంట్ చేయండి. నేనైతే నెక్ టు నెక్ వెళ్ళొద్దు అనుకుంటున్నాను అండ్ పబ్లిక్ గెలుస్తాడేమో నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే ఉమెన్స్లో కోకో గాఫ్, సివియాటిక్, కౌస్టిక్ ఇవాళ మ్యాచ్లు ఉండడం జరిగింది. సో లెట్స్ సీ సో వీళ్ళల్లో ఎవరు గెలుస్తారు అనేది మనం రేపు ఈవినింగ్ 7 o'clock మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ టెన్నిస్ ఫ్యాన్స్. ఇప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ లింగినేని సబరీష్. థ్యాంక్ యూ.